కొత్తగా ఈ కర్ణనాథుడు అనే పదం ఎక్కువగా వినబడుతుంది. కర్ణంలో పుట్టిన వాళ్ళు నరసింహస్వామిని బాగా పూజ చేస్తే ఫలానా ఓ దేవుడు ఉన్నాడు అని ఫైండ్ అవుట్ చేయటం ఎలాగా? ఫస్ట్ అందరికీ ఉండే డౌట్ అదే. ఓన్లీ ఈ 9 గ్రహాలని బట్టే జ్యోతిష్యాన్ని చెప్పుకుంటూ వచ్చారు. రాఘవ లారెన్స్ గారి ఇష్యూ కూడా ఒకటి వచ్చింది, మీ నోటి నుంచే విన్నాం. అవును. అదేంటి కొద్దిగా మా ప్రేక్షకులకు చెప్పండి. ఇప్పుడు రాఘవ లారెన్స్ గారిది ఫస్ట్ సినిమా. బ్రహ్మానందం గారు పాన్ ఇండియా స్టార్ అవ్వలేకపోయారు. ఇక్కడ యోగి బాబు గారు సింపుల్గా 50 నుంచి 60 సినిమాలు చేసి పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఎలాగా? గురుగారు, మీరు ఇందాక ఏమన్నారంటే ఇటు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇటు చిరంజీవి గారి గురించి కంపారిజన్ చేస్తూ చెప్పారు. ఇక ఇంకో ఎగ్జాంపుల్ కూడా మీరు అంబానీ సోదరుల గురించి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు, అది కూడా చెప్పండి గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీ గారు, అనిల్ అంబానీ గారు ఇద్దరు అన్నతమ్ములు. ఇప్పుడు కన్ననాథుడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు రజనీకాంత్ గారి గురించి కానీ లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి విషయాలు కనుక తీసుకుంటే అటు సినిమా ఇండస్ట్రీ ఇటు పొలిటికల్ వీళ్ళిద్దరిని కంపారిజన్ చేస్తే కన్ననాథుడిని ఎవరు పర్టికులర్గా ఐడెంటిఫై చేశారు, ఎవరు చేయలేదంటే మీరు ఏం చెప్తారు? అంటే మీరు సూపర్ స్టార్ రజనీకాంతే కదా, నేను తీసిన అన్ని సినిమాలు హిట్ అవుతుందని అతను సొంతంగా సినిమాలు చేశాడు. 5 సినిమాలు 5 సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సార్, ఇప్పుడు అంత పెద్దవాళ్లే వాళ్ళ కర్ణనాథుడు ఎవరు ఏంటి అనేదే గ్రహించుకోలేకపోయారు, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అంటే? ఇప్పుడు ఇదేలాగానే అమితాబ్ బచ్చన్ గారు ఏబీసీ కార్పొరేషన్ చెప్పి పెట్టి నడి రోడ్డుకి మొత్తం వచ్చేసాడు అతను. పిల్లల విషయం తీసుకుంటే తల్లిదండ్రులు పిల్లలు మాట వినట్లేదనో సరిగ్గా చదవట్లేదనో ఇట్లా సతమతం అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈ కర్ణనాథుడి మనం ఫైండ్ అవుట్ చేస్తే పిల్లలది ఫైండ్ అవుట్ చేయాలా తల్లిదండ్రులదా? చాలామంది ఏమంటారంటే నాకు శని దోషం ఉంది, రాహు దోషం ఉంది, కుజ దోషం ఉంది ఇట్లా అనుకుంటారు. మరి ఈ కర్ణనాథుడిని కనుక మనం కరెక్ట్గా మీరు చెప్పినట్టుగా ఫైండ్ అవుట్ చేస్తే మరి ఈ దోషాలన్నీ తగ్గే అవకాశం ఉంటుందంటారా? ఇది ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను, ఇది చేసి చూడండి. వారాహి జ్యోతిష్య పీఠం ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు శ్రీ దుర్గా ప్రసాద్ రెడ్డి గారితో ప్రత్యేక కార్యక్రమం సోమవారం సాయంత్రం 5:30 మీ ప్రైమ్ 9లో.